జ్ఞానం కలిగి, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినుట వలన దైవ జ్ఞానము నిన్ను ఆవరిస్తుంది. చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపడతా. వినాలి. దేవుని మాటలు వింటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. దేవుని మాటలు వింటే నీ భర్తను చక్కపెట్టుకుంటావు. దేవుని మాటలు వింటే పాడైపోతున్న నీ పిల్లలు కట్టుకుంటావు. దేవుని మాటలు వినకుండా లోక మాటలు విన్నావంటే నువ్వు బాగుపడవు, నీ కుటుంబం బాగుపడదు. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. కుటుంబ వ్యవస్థను కట్టినటువంటి దేవునికి దుఃఖాన్ని మిగిలించి లోకయాత్ర ముగించిపోవాల్సింది వస్తుంది. కాబట్టి ప్రియులారా, వందనాలు చెల్లిస్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా, ఇన్నాళ్ళు ఏ మాటలకు అలవాటు పడినావో తెలియదు. ఆయన మాట నీ కుటుంబాన్ని కడుతుంది. విను. ఏ మాటలు? దేవుని మాటలు. ఆయన మాటలు వింటే నీకేమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. తద్వారా నువ్వు నిత్యత్వంలో ఉంటావు.